పరలోకమందున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు మీ మాటలు నేర్చుకొనుచుండగా మరి మీ మాటల యొక్క భావాన్ని మేము గ్రహించగలుగుటకు, గ్రహించిన వారుగా మరి మీ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయమని, అలాగే మరి నేర్చుకున్న మేము మీ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు మాకు తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నామండి? ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఇంకా ఆరాధన లేదంటే స్తుతి విధం ఏదనగా అనే ప్రశ్న వేసి, స్తుతి విధం ఎలా ఉంటుంది? స్తుతి విధానం చేశారా? స్తుతి విధం ఏదనగా ఇప్పుడు చెప్పారు కదా, చేశారంటే ఒకటే, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము అంటే మనం అన్నం తింటున్నప్పుడు కంపల్సరీ చెల్లించాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ప్రకటించారా? ఏదో మీరు వెళ్ళి పెద్ద పెద్ద 4-5 కూర్చోబెట్టి మాట్లాడవలసిన పని లేదండి. ఒక్కరు మీ ఎదురుగుండా ఉన్నా వాళ్ళకి వాక్యం చెప్పినా సరిపోతుంది. ఇదే ప్రకటన. ఇంకా పాడారా? ఇంకా సంభాషించుకున్నారా? మీరు ఇంట్లో ఒకరి మీద ఒకరు ఏదైనా గొడవలకు గాని అటు దారి తీయకుండా సంభాషణ ఎలా ఉంటుంది? ఇంట్లో సంభాషణ మంది, నువ్వు అది చేసావంటే నువ్వు అది చేసావు. సంభాషణ ఏది? ఏ సంభాషణ చేయాలంట? ఇంకా కీర్తించడం మర్చిపోయారు. కీర్తి ఎలా వస్తుందండి? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చేస్తేనే కీర్తి. అంటే ఒకటి చేస్తే కీర్తి రాదు, మీరు చెప్పినవన్నీ చేస్తేనే కీర్తి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ వరకు అర్థమైంది కదా. దేవుడు హస్తకృత ఆలయాల్లో నివాసం చేయడు, అక్కడతో ఆపుకున్నాం మనం. మరి ఆయన నివాసం ఎక్కడ? ఆయన ఎక్కడ నివసిస్తాడు, ఆయన ఎక్కడ ఉంటాడు అని మనం ఆలోచించగలిగితే మనందరికి తెలిసిన విషయం. అయినా ఒకసారి రిఫరెన్సెస్ చూసుకుని ముందుకు వెళ్దాం, ఓకేనా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎలా ఉన్నామంటే అండి, జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. జీవము గల దేవునికి మనం ఏంటంట? ఆలయం. ఇంకొక మాట చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులు, మీ దేహము దేవుని వలనే మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు కూడా ఎవరు ఆలయం అంట? మీరే. ఎప్పుడు పొందుకున్నారు పరిశుద్ధాత్మ? ఎప్పుడు వచ్చాడు? మరి మీరు ఆలయంగా ఉన్నారా? పరిశుద్ధాత్మ వచ్చేటప్పుడు నేను ఆలయంగా ఉన్నానని ఏమన్నా గమనించుకున్నారా? ఇతను నాలో ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీ ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకోండి, లేదంటే మీ బంధుమిత్రులు ఎవరన్నా వచ్చారనుకో, మీరు ఏం చేస్తారు? మీరు ఏదైతే వాడుకుంటున్నారో ఆ రూమ్ ని క్లీన్ చేసి నీట్ గా ఆ బంధువులకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఒకవేళ అంతకి ఇక్కడ మీరు కూర్చుండగా ఎవరైనా పెద్దవారు వచ్చారనుకోండి, వచ్చినంటే ఏం చేస్తారు? లేచి మీరు కూర్చున్న చైర్ ఇచ్చేస్తారు, అంతేనా? ఇప్పుడు మీరు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వస్తాడని తెలిసిందో, మనకి తెలిసిన తర్వాత మీరు ఆయనకి చోటిచ్చారా? ఇప్పుడు మర్యాదగా ఆహ్వానించాలి కదండి. ఇప్పుడు మనకి మర్యాదే లేదనుకో, ఆహ్వానించినట్ట? ఆలోచించారా? పరిశుద్ధాత్మ నివసించడానికి కూడా ఏదంట? ఆలయం మనమే. ఇంకొక మాట చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 3వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతున్నారు, చూడండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద ఎలా ఉన్నాడంటే నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు మనమే ఆయన ఇల్లు అని చదువుకుంటున్నాం. ఏం చేయాలంటే ముందు మనం ఆయన ఇల్లు అవ్వాలంటే ఏం చేయాలంటే ముందు చెప్తున్నారు, చూడండి. నమ్మకంగా ఉండాలి, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. తుదమట్టుకు అంటే మన బ్రతుకంతా ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలంట, నిరీక్షణ ఉండాలంట, ఇంకా నమ్మకం ఉండాలి. అంటే నమ్మకాన్ని, నిరీక్షణని, ధైర్యాన్ని ఇవన్నీ కలగలుపుకుని ఎవరి కోసం బ్రతకాలి? మనం ఆయన ఇల్లుగా బ్రతకాలి, దేవుని యొక్క ఇల్లుగా బ్రతకాలండి, దేవుని యొక్క ఆలయంగా బ్రతకాలి. మరి దేవుని యొక్క ఆలయంగా ఉన్నామా అనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అయితే చివరిగా దేవుని ఆలయం ఏదంటే ఎవరు? మనమే. మనుషులము, దేవుని పిల్లలము అని చెప్పుకోవచ్చు. ఈ లోకం ఏ విధంగా ఆరాధన చేస్తుందో మనం బైబిల్లో, అంటే లోకం అనగానే బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నాం. ఎలా చూసుకున్నాం అంటే ఏమేమి ఆరాధనలు ఉన్నాయంట? ఆరాధనలు బైబిల్లో
ఏ ఏ ఆరాధనలు చేశారు? ఒకటి దేవదూత ఆరాధన, తెలియబడిన దేవునికి ఆరాధన, ఎలా అంటే వ్యర్థమైన ఆరాధన. ఈ మూడు మనం చూసుకున్నాం. ఈ మూడింటిని ఆలోచించి మనం ముందుకు వచ్చాం. అయితే ఈ లోకం ఎలా ఆరాధన చేస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆరాధన అనేది మనం చూస్తూనే ఉన్నాం. మీకు ఈ పాఠం చెప్పడానికి కూడా కారణం ఏంటంటే యూట్యూబ్ లో హల్చల్ అవుతుంది. ఆరాధన అంటే ఇది, ఆరాధన అంటే పాట పాడకూడదు, ఆరాధన అంటే మ్యూజిక్, ఆరాధన అంటే ఆరాధన అంటే ఇలా, ఆరాధన ఇదే నిజమైన ఆరాధన, ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు. అవునా కదండి? అది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి, మనకు అర్థం అవ్వాలి. బైబిల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. కాబట్టి అసలు బైబిల్లో చెప్పిన ఆరాధనలు ఏమైనా ఉన్నాయా లేవా అని పరిశీలించాం. అంతేనా? బైబిల్లో మనకి ఎన్ని ఆరాధనలు కనిపించినాయి? 3 ఆరాధనలు కనిపించింది. అయితే ఈ లోకం ఎలా ఆరాధన చేస్తుందని మనం ఆలోచించగలిగితే ఎలా చెప్తారంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని నేను 3 సార్లు అనలేదండి. బైబిల్లోనే ఉంది 3 సార్లు. ఓకేనా? నేను అనలేదు. మీరు చదువుతున్నప్పుడు ఒక్కోసారి 2-3 సార్లు పలుకుతాను కదా, అలా నేను పలకలేదు. బైబిల్లోనే ఉంది. ఏమని? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము కొనట. ఏం మాటలంటివి? నువ్వు ఇక్కడికి వస్తేనే ఆరాధన, నువ్వు ఇక్కడికే రావాలి, ఇక్కడ కాకుండా ఎక్కడ చేసినా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. విన్నారా ఈ మాట? ఎప్పుడన్నా వినే ఉంటారు. విన్నారు కదా? ఇక్కడ ఏమంటున్నాడు? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకండి. మీరు ఆధారం చేసుకుంటున్నారేమో, ఇలాంటివి ఆధారం చేసుకోకండి. ఎందుకంటే ఇవి మోసకరమైన మాటలని మనకు తెలియాలి కదా. ముందు ఇది మోసం అని మనకు తెలియాలి కదా. మనకి తెలియటం లేదంటే ఏం చదువుకోవటం లేదు మనం? బైబిల్. అంతేకాదండి, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ బాగా రాయాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీరు ఇదిగో దేవుని దగ్గర పాస్ మార్కులు కావాలంటే మీరేం చేయాలి? బైబిల్ బాగా చదవాలి, బైబిల్లో ఉన్నవి ఉన్నట్టుగా పాటించాలి. అలా అని మీకు ఎవరు చెప్పినా బైబిలే చెప్తారు. సాతాను చూపించినా బైబిలే చూపిస్తాడు. ఏమండి? యేసుక్రీస్తు వారు చూపించినా బైబిలే చూపిస్తాడు. అలాగని వేరే ఏదో పుస్తకం చూపించరండి. మిమ్మల్ని మోసం చేయాలి అంటే ఏం చూపించాలి? మొన్న సపోటా పళ్ళు కొన్నానండి, 20 రూపాయలు కేజీ ఇచ్చేస్తున్నాడు. ఇంటికి వచ్చి చూస్తే వాసన వచ్చేస్తున్నాయి. ఏంటది? సపోటా పండే. ఆడు ఏం చేశాడు? నేను గట్టిగా ఉన్నాయి ఏరుతుంటే, సార్ నన్ను ఏరమంటారా? మనకెందుకులే పని, ఆయనే ఏరతానన్నాడు కదా అని వదిలేశాను. ఏమైంది ఇప్పుడు? మోసపోయాను. అంటే ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి కూడా అలాగే ఉందండి. ఎవరు ఏది చెప్పినా నమ్మేయచ్చు, ఎవరు ఏది చెప్పినా ఇది బైబిల్లోదే కదా చూపించారు అనే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు తప్పించి, నేను చదవాలి దీన్ని, ఇది నిజమేనా, ఇది కరెక్టేనా అని ఎవరో ఆలోచించడానికి ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకుని ముందుకు వెళ్ళాలండి. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. అలాగే ఆరాధన విషయానికి వచ్చేసరికి కూడా బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడు. ఇదిగో నాయన, ఈ ఆరాధనలు ఇలా ఇచ్చగలుగున్నారు. దేవదూత ఆరాధన ఎందు ఒకటి ఇచ్చగలుగున్నాడంట. ఎవరాల్లో చదువుకున్నాం మనం? సంఘంలోనే. ఒకడేమో వ్యర్థమైన ఆరాధన చేస్తున్నాడంట, ఒకడేమో తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నాడంట. ఎక్కడండి? ఎక్కడో మనం బయట వాళ్ళని తీసుకుని చెప్పట్లేదు, బైబిల్లో మాటలు ఇవి. అయితే ఇక దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్థలంలోనే నువ్వు ప్రార్థన చేయాలి, ఇక్కడ కాకుండా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఈ సంఘానికి వాక్యం వినడానికి అంటే వాక్యం నువ్వు వినే కదా సంఘానికి వచ్చావు. ఆ రోజు నేను అక్కడే ఉండి నేను వింటానంటే ఈ రోజు ఇక్కడ ఉంటావా? అవునా? వాక్యాన్ని స్వీకరించేవారుగా ఉండాలి, అలా అని అబద్ధాన్ని స్వీకరించేవారుగా ఉండకూడదు. చాలా జాగ్రత్త అండి. వాక్యాన్ని స్వీకరించేవారుగా ఉండాలి, కానీ అబద్ధాన్ని స్వీకరించేవారుగా ఉండకూడదు. ఓకేనా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. నేను చెప్పిన ఒకటే, మీరు చెప్పిన ఒకటే, ఎవరు చెప్పినా ఒకటే. ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించినంటే మళ్ళీ కింద ఏముంటది? ఆకాశము సృజించినట్టు ఉంటది. ఆకాశం సృజించిన తర్వాత భూమి సృజిస్తాడు అంటే పై మాట తప్ప అండి? కాదు. అక్కడ మనం మాట్లాడే విధానం,
మనం మాట్లాడే విధానం ఎలా ఉంటారంటే, ఇదిగో తల్లిదండ్రులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ పదజాలం కలవడానికి, అక్కడ చేసిన పనిని తెలియజేయడానికి చెప్పిన పదాలు మాత్రమే. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో ఇలా రాశాడు అలా రాశాడు అని చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏం కాదు. రాసిన వాళ్ళు కూడా పండితులు, అలా రాసి పెట్టారు, అర్థం కావడానికి రాసి పెట్టారు. అంతేగాని దాన్ని ఎందుకు ఇంగ్లీష్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మారిపోతుంది. అలాగే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది, ఆ ప్రాధాన్యతను బట్టి రాశారు బైబిల్. ఓకేనా? ఇలా ఆరాధన గురించి మనం తెలుసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అసలు ఆ దేవుడు చెప్పాడా? ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, దేవుడు చెప్పాడా, దేవుడు ఇచ్చాడా, ఏం చేయాలో చెప్పాడా అంటే, ఇది ఆలయం అనేది ఏదైతే స్థలాన్ని గురించి ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, ఇప్పుడు ఇక్కడ మీరు అనుకుంటేనే నెరవేరుతుంది అనేవాళ్ళు లేరా? ఏమండి? అంటే స్థలానికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదా? స్థలం యొక్క ప్రాధాన్యత, స్థలానికి ఒక ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే దీన్ని ఏం మాట అంటున్నారు ఆయన? ఏం మాట అన్నారంటే, ఇప్పుడు మోసకరమైన మాట. ఆధారం చేసుకోకండి. అందుకనే ఏదైనా కానీ మనం బైబిల్లో నుంచి వచ్చి బైబిల్లో లోతుల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడే ఏదైనా తెలుస్తుంది. మనం ఏదో బైబిల్ పై చదివేసుకుంటున్నామంటే ఏమో అర్థం కాదండి. యేసుక్రీస్తు వారు మాట్లాడతారు చూడండి, యోహాను సువార్త 4:22. యోహాను సువార్త 4:22. యోహాను సువార్త, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు కదా సందర్భం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండే కలుగుతుందంట. చాలంటే, అంటే మీ తెలియని దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆరాధించేయకూడదు. మళ్ళీ మనకు తెలియని దాన్ని ఆరాధించేయకూడదు, తెలుసుకుని ఆరాధించేవారుగా ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు ఏదో మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు కదా, మా తల్లిదండ్రులు పూజిస్తున్నారు కదా అని నేను కూడా వెళ్ళి పూజిస్తే అవునా కదండి? ఆలోచించవలసిన పరిస్థితి లేదా? ఇప్పుడు అలాగే మన పాలపుంత అంతా చూసుకుంటే ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నింటినీ పూజించేవారు కూడా ఉన్నారు. అవునా కదండి? పూజించట్లేదా? పూజిస్తున్నారు కదా. చంద్రుణ్ణి, సూర్యుడిని, ఇవన్నీ పూజిస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు వీటిని ఏమని చెప్తారు? గ్రహాలు. ఎందుకు ఇదిగో ఈ భూమి నిలబడడానికి ఇవన్నీ ఆధారం, భూమి మీద వెలిగివ్వడానికి సూర్యుడు ఆధారం. ఇలా మనం చదువుకుంటాం. ఇవన్నీ ఏంటంటే వీటిని మళ్ళీ పూజించడానికి వెళ్ళొచ్చా మనం? సృష్టి కార్యక్రమం చేసిన వ్యక్తి ఉన్నాడు, సృష్టి కార్యక్రమం చేసిన దేవుడు ఉన్నాడు. ఎలా మార్చేశారంటే, ఇదిగో ఏదైతే సృష్టి ఉందో ఆ సృష్టిని దేవునిగా పూజించేవారుగా అయిపోయారంట. చూడండి మాట, రోమపత్రికలో చెప్తాడు ఆ మాట. 1:23 నుంచి చదువుకుందాం. రోమపత్రిక 20 చదవండి. వారి అవివేక హృదయము అంధకారం అయిపోయింది, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారంట. వారు ఏం చేశారండి? అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడు అంటే నాశనము లేని మహిమస్వరూపి అక్షయుడగు దేవుని మహిమను, క్షయమగు అంటే కుళ్ళిపోయే, పురుగులు పట్టేసే ఇలాంటి. అంతే కదండి. ఇప్పుడు మీరు ఏదైనా స్వీట్ ఏదైనా తెచ్చుకున్నారనుకోండి, ఏదైనా కూర ఏదైనా వండుకున్నప్పుడు మీరు అక్కడ అలా కొన్ని రోజులు వదిలేస్తే ఏమవుతుంది? పురుగులు పట్టేస్తాయి. ఇప్పుడు మట్టి అయినా కానీ మీరు ఏదో మీకు నచ్చిన శిలువాకారమో లేకపోతే యేసుక్రీస్తు వారి ఆకారమో ఏదో మరియమ్మ గారి ఆకారం ఏదో చేసుకున్నారు, అది వర్షానికి తడిసిపోయింది అనుకో, ఏమవుతుంది? కలిసిపోతుంది కదా. కొన్నాళ్ళకి చెదలు పడతాయి, వాటి మీద పురుగులు పాకుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎలా మార్చారంటే వీళ్ళు, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పక్షులు కూడా మార్చేశారంట. దేవుడి రూపాన్ని ఎలా మార్చేశారంట? పక్షుల రూపంగా కూడా మార్చారంట. చతుష్పాద జంతువుల రూపం మార్చేశారంట. చతుష్పాద జంతువుల యొక్కయు చివరికి పురుగులండి. చూసారా పురుగులు? బైబిల్లో చూసారా పురుగులు? ఎక్కడొచ్చినాయి అండి? ఐగుప్తు దేశం మీదకి వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? ఈగలు వచ్చినాయి, అదే మిడతలు వచ్చినాయి, నల్లులు వచ్చినాయి. ఐగుప్తీల మీదకి, ఈజిప్ట్ వాళ్ళ మీదకి వచ్చినాయి అన్నీ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాం కదా, చతుష్పాద జంతువులు అని చదువుకుంటాం కదండి. వాళ్ళు ఏటిని పూజించేవారంట? వాటినే రప్పించాడు వాళ్ళ మీదకి. ఇదిగో నువ్వు పూజిస్తున్నావు కదా, నిన్ను కాపాడుతుంది ఏం చూసుకో. దేవుడు ఎలా అయినా బుద్ధి చెప్తాడండి. అలానే కాదు. ఇంకా పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి.
ఎలా మార్చారండి? అంటే ప్రతిమ అనగానే ఒక బొమ్మ, వీటిని ప్రతిమ చేసుకుని దేవుణ్ణి పూజించడం మానేశారు. ఎవరండి? ఎవరు గురించి చెప్తున్నాడు? వారు అంటే వారు అని అంటున్నాడు కదా. 23వ వచనం స్టార్టింగ్ లో వారు అంటున్నాడు కదా. ఎవరి గురించి? వారి అవివేక హృదయం అంటే ఎవరండి? ఎవరైతే దేవుడు కోరుకున్నాడో, ఎవరినైతే వీళ్ళు నా జనాంగం అన్నాడో, ఎవరినైతే వీళ్ళు నా సొత్తు అన్నాడా? ఎవరైతే వీళ్ళు నా ప్రజలు అన్నాడు, వాళ్ళే కదండి నా పిల్లలు అనుకున్నాడు కదా. వాళ్ళే ఏం చేశారంట? అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చేశారు. మార్చేసి ఏం చేశారంటే అండి, ఈ హేతువు చేత వారు తమ హృదయములు దురాశలను అనుసరించి తమ శరీరములు పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేనికి అప్పగించేశాడండి దేవుడు? నేను పవిత్రంగా ఉన్నానంటే అవ్వదు. ఇంకా దేవుడు ఒక్కసారి అప్పగించిన తర్వాత అయిపోయింది. ఇంకేమంటున్నారండి? చదవండి. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి ఏం చేశారండి? ఇక్కడ చాలా జాగ్రత్తగా చదవాలి. దేవుని సత్యమును అంటే దేవుని సత్యం అంటే ఏది? వాక్యం, ఆయన మాటని ఎలా మార్చేశారు? మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? అసత్యంగా మార్చిన సందర్భాలు ఏమైనా గుర్తొస్తున్నాయా బైబిల్లో? ఇలాగే ఆలోచించాలండి. ఆదికాండము అసత్యంగా మారిందా? ఎక్కడ మారింది? అవ్వ దగ్గర. దేవుడు తినొద్దంటే నువ్వు తిను అన్నది ఎక్కడ మార్చేసింది? దేవుని సత్యమును అసత్యముగా మార్చి. చాలా ఒక ఎగ్జాంపుల్ ఇంకేమైనా చూపించమంటారు? ఇలాగే ఉంటాయి బైబిల్ నిండా. ఓకేనా? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా దేన్నండి? సృష్టము. ఎవరో అనుకోకండి. బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చారు అనుకోకండి. దేవుడు ఎన్నుకున్న వారే. చదవండమ్మా. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. స్తుతి విధమేదనగా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏం చెప్పారు? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదంట. కృతజ్ఞతాస్తుతులు కూడా చెప్పలేదంటండి. ఏం చేశారంట? ఆయన మహిమని మార్చేశారంట. ఎలాగా? మోషే పైకి వెళ్ళి ఇదిగో దేవుని ఆజ్ఞలు తేవడానికి వెళ్ళేసరికి కింద ఏం చేశారు? బంగారపు దూడ, మట్టి దూడ కాదండి, గడ్డి మేయి ఎద్దు రూపానికి మార్చేశారు. అంటే ఇలాంటి వారు ఉన్నారా జనాలు? అప్పటికే ఉన్నారా? అప్పుడే ఉన్నారండి. ఇశ్రాయేలీలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? వీళ్ళు దేవుని జనాంగం. ఇశ్రాయేలీలు అనగానే ఇది దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలే ఇలా చేస్తే ఈ ఆరాధన ఎక్కడ జరుగుతుందంటే? అవునా? ఇప్పుడు మన గురించి ఆలోచించుకుందాం. అవన్నీ మీకు తెలిసినాయి కాబట్టి చూపించట్లేదు. ఇప్పుడు మన గురించి ఆలోచించుకుందాం. మనల్ని ఏమన్నాడంటే ఇంకా నా సొత్తైన ప్రజలు, ఇంకా నా పిల్లలు, నేను కన్నాను వారిని. ఆదాము దేవుని కుమారుడు, మీరు దేవుని పిల్లలు, నా పిల్లలు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించడానికై జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి ఎలా అవ్వాలి? మనం కుమారులు అవ్వాలి. అంటే నా కుమారులు అంటున్నాడు ఆయన. దేవుడు నా కుమారులు అంటున్నాడు. నా కుమారులు అని, నా సొంత జనం అని, ఇదిగో నా సొత్తు అంటున్నాడు ఆయన. అంతేనా? ఈ వచనాలన్నీ మీకు తెలిసినవే. నా సొత్తు అంటే మనం ఏం చేయాలి మరి? ఇప్పుడు మేము కూడా ఆనాడు ఇశ్రాయేలీలు ఎలా చేశారో దేవుని యొక్క మహిమని ప్రతిమా స్వరూపంగా మార్చేసి ఒక ఫోన్ గాను, ఒక టీవీ గాను, ఇంకా ఒక సిలువుగాను, ఒక ప్రతిమగాను ఇలా మార్చేసుకుని మేము కూడా ఇశ్రాయేలీలు చేసిన బాటలోనే వెళ్తాం అన్నట్టు క్రైస్తవ్యం మీకు ఏం కనిపించట్లేదా? చూడట్లేదండి? చూస్తున్నామా లేదా? అంటే ఆరాధన అనేసరికి ఇదిగో ఇలా చేస్తూనే మేమే ఆరాధన చేస్తున్నామంటే అది మోసకరమైన మాట కదా. అవునా? మనం చదువుకున్నాం కదా, ఇర్మియా 7:4 చదువుకున్నాం కదండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము దేవుని ఆలయము,
ఇది ఏ మాట అంట. చూసుకోండి మరి, మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ఇలా మోసకరమైన మాటలు ఏమైనా ఆధారం చేసుకుంటున్నారేమో ఆలోచించుకోవాలి. ఇప్పుడు శరీరమే దేవుని ఆలయం. ఇప్పుడు ఈ శరీరంతో ఎలా ఆరాధించాలి? ఈ శరీరంతో ఏం చేయాలి? అసలు ఈ శరీరంతో ఎలా ఆరాధించాలంటే ఎలా ఆరాధిస్తారు చూడండి. 1 యోహాను 3:18 1 యోహాను 3:15 18 చదివండి. చిన్న పిల్లలారా అంటున్నాడండి. ఏమండి, యోహాను గారు పత్రిక రాస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా చిన్నపిల్ల? అందరు పెద్దోళ్ళే కదా. ఇప్పుడు మనం చదువుతున్న వాళ్ళం ఏమన్నా నిచ్చే తప్పించి అందరూ పెద్దవాళ్ళే. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న స్ట్రెంత్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల? ఇప్పుడు నేను చిన్నపిల్లలారా అని ఇదే వచనాన్ని చదువుతున్నాను, అంతేనా? ఇప్పుడు మీరు చిన్నపిల్లల? చిన్న పిల్లలారా అంటే దేవుని వాక్యములో అప్పుడే పాలు తాగుతున్నవారని, ఓకేనా? చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఎలా ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలంట అడుగుతాడు కదా యేసుక్రీస్తు వారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు గారు అడిగినప్పుడు ఏం చేస్తారు? ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ ప్రేమిస్తున్నాను, మళ్ళీ అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలుగా పని చేయమంటున్నారు. అక్కడ పని చేయమంటున్నారు. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం, అంతే కదండి. ఒకవేళ ప్రేమిస్తే ఎలా చేయాలంట? ఎలా చేయాలంటే చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, మాటతోనూ నాలుకతోనూ కాక అంటే ఇప్పుడు మనం స్తుతి ఆరాధన, పరిశుద్ధుడు 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 అంటే ఇది ఏంటిది? వాళ్ళు ఎవరు చేస్తున్నారు? ఇది దేవదూత ఆరాధన. నీకెందుకు అది? దేవదూత చేసే ఆరాధన నీకెందుకు? మీకెందుకండి? అవసరమా? మీరు దేవదూతలా? మీకు 6 రెక్కలు ఉన్నాయా? మీకు దేవుడి దగ్గర ఏమైనా ఉన్నారా? నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధంగా ఉండండి. మీరు పరిశుద్ధంగా ఉండటం మానేసి ఆయన పరిశుద్ధుడే. నువ్వు చెప్పవసరలే, ఆయన పరిశుద్ధుడే. మనం ఏం చెప్పవసరం లేదు ఆయనకి. మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సీఎం దగ్గరికి వెళ్ళి మీరు సీఎం మీరు సీఎం మీరు సీఎం అంటామంటే అనొచ్చా? పిఎం దగ్గరికి వెళ్ళి మీరు పిఎం 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 అంటావా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిచయం చేసుకున్నాడు. ఆయన నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఇది పాటించడం మానేసి ఆయన పరిశుద్ధుడు అంటే ఏమొచ్చింది అంటే మాటతో ఆయన్ని సంపాదించుకోలేము. ఇంకో మాట ఏమంటున్నాడండి? నాలుకతోనూ కాక అన్నారా? నాలుకతోనూ కాక అంటే నాలుకతో మనం పలికేయటం కాదు, నాలుకతో మాట్లాడడం కాదు, స్తుతి 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 అనడం కాదు, స్తుతి విధమేదనగా అన్నమా. స్తుతి విధమేదనగా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. క్రియతోను అంటున్నాడు చూడండి. క్రియతోను సత్యముతోను ప్రేమింతుము, క్రియతోను సత్యముతోను ప్రేమింతుము అన్నారా? అంటే క్రియ చేయాలంటే పని చేయాలి. క్రియ అంటే పని. ఎప్పుడైతే మనం దేవుని కోసం పని చేస్తున్నామో అప్పుడే ఆ పనే ఆరాధన. ఆ పనే ఆరాధన అంటే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారి సంభాషణ మనం ఆలోచించగలిగితే అక్కడ ఆరాధన ఇదిగో ఇలా చేయాలి అని చెప్పటం కూడా జరుగుతుందండి. ఒకవేళ ఆరాధన మరి పూర్వీకులు అలా చేశారు కదా, మనం ఇలా చేయాలి కదా అని ఒకవేళ ఎవరైనా అంటే యోహాను సువార్త 4:20-21 చదువుకుందాం. యోహాను సువార్త 4:20-21. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించురు గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. ఎవరు ఇప్పుడు యేసుక్రీస్తు వారితో సమరయ స్త్రీ ఏం మాట్లాడిందంటే, యెరూషలేములో ఆరాధిస్తారు మీరు, ఒకవేళ నేను ఎక్కడ ఆరాధించాలని అడిగితే మీరు యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించాలి, అక్కడ తప్ప ఎక్కడ ఆరాధించకూడదు అని చెప్తారు మీరు అని ఎవరితో అంటుంది? యేసుక్రీస్తు వారితో అంటున్నారంటే. ఎవరు? సమరయ స్త్రీ. మనం పైన ఏం చెప్పుకున్నాం? ఇర్మియా 7:4 ఈ స్థలమే యెహోవాకు ఆలయము అంటారు. ఆ మోసకరమైన మాట మీరు నమ్మవద్దు అన్నాం, అంతేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ మాట చెప్తున్నారండి? ఒకవేళ యేసుక్రీస్తు వారు అవును నిజమే అక్కడ ఆరాధించాలన్నారనుకో, యేసుక్రీస్తు వారు ఏ మాట చెప్పినట్టు? మోసకరమైన మాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మమ్మ. ఏమంటున్నారండి ఇప్పుడు సమరయ స్త్రీతో? ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో
ఏం జరిగింది? ఈ పర్వతం మీద అయినను మీరు ఆరాధిస్తున్నారు కదా, ఈ పర్వతం మీద అయినను ఈ యెరూషలేములోనైనను నేను అంటానని అన్నావు కదా, అక్కడ కూడా ఆరాధించరమ్మా. ఆరాధింపరు అంటున్నాడు చూడండి. తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారంటే యేసుక్రీస్తు వారు ఆరాధించే ఉంటారు, అవునా కదా? యేసుక్రీస్తు వారు ఇక్కడ అక్కడ ఆరాధించారంటే 2 ప్లేసులు చెప్పారు. ఎక్కడ? పర్వతం మీద, యెరూషలేములో. ఇప్పుడు యెరూషలేములోనూ ఆరాధించరంట, ఇంకా పర్వతం మీద ఆరాధించరంట. మరి ఎక్కడ ఆరాధిస్తారండి? ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించారు యేసుక్రీస్తు వారు? తెలియాలి కదా మనకి. ఆరాధన అంటే ఏంటో తెలుసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ ప్లేసుల్లో అయితే ఆరాధించరమ్మా అన్నారు. మరి ప్లేస్ ఏమైనా మార్చారా? ఎక్కడ ఆరాధించాలో చెప్పారా? ఆయన ఎక్కడ ఆరాధించాడో చూస్తే మనం ఎక్కడ ఆరాధించాలో తెలిసిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఆరాధించారో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను పరలోకం నుండి. ఎక్కడి నుంచి వచ్చాడంటండి ఈయన? పరలోకము నుండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అని వారితో చెప్పాడంటండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు. నేను ప్రకటించుటకు వెళ్ళుదము రండి అంటున్నారు చూడండి. వెళ్ళుదము రండి అంటున్నారు అంటే ఇప్పుడు ప్రకటిస్తేనే ఆరాధన. మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. ఇదిగో తండ్రిని అక్కడ ఆరాధించు, ఇక్కడ ఆరాధించు అన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన తిరుగుతున్నాడు, పనిలో ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రకటన ఏంటి? క్రియ, పని. నాలుకతోనూ మాటతోనూ కాక క్రియ చేస్తున్నారు. ఈయన క్రియతో ఆరాధిస్తున్నారు తండ్రిని. ఇంకా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా చెప్తారు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. దేవునికి ఏం చెప్తున్నారంటే, దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను. అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏదో పరిశుద్ధుడు 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 అని వెళ్ళిపోలేదు ఆయన. దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాటలు పాడుకుని వెళ్ళిపోలేదు ఆయన. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడండి భూమి మీదకి. ఇదిగో నువ్వు మీరు ఇచ్చిన పని పూర్తిగా నెరవేర్చాను కదా అని చెప్తారు కదా యోహాను సువార్తలో. సంపూర్ణముగా నెరవేర్చాను అంటారు కదండి. ఇవన్నీ మీరు చదువుకున్నాయి, అవునా కదా? యోహాను సువార్త 17:4 వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా అంటే 0 ఎడితే అందులో చీమ కూడా వెళ్ళడానికి గ్యాప్ లేదు. మీరు ఇచ్చిన పని మొత్తం చేస్తానండి అంటారు చూసారా? మీరు ఏదన్నా పని అప్పు చెప్పారనుకోండి ఎవరికన్నా, మీరు చెప్పిన పని మొత్తం చేస్తానండి అంటారు కదా. అలాగా సంపూర్ణముగా చేస్తానంటే యేసుక్రీస్తు. ఇంకా తర్వాత ఎవరున్నారండి? యేసుక్రీస్తు వారు తర్వాత పౌలు గారు. చాలా మంది ఉన్నారు. పౌలు గారిని మనం అన్ని జనులు రక్షించడానికి ఆయన ఏర్పరచబడ్డాడు కదా. ఆయన గురించి మనం చూస్తే ఆయన ఎలా ఆరాధించాడో తెలుసా? ఆయన పరిశుద్ధుడు అని పాటలు ఏం పాడుకోలేదండి. దేవదూతలు పాడినట్టు ఏదో పాడేసి ఇదే ఆరాధన అని చెప్పలేదు. ఎలా ఆరాధించాడో చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అంతోకియ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేననుకొని పట్టణము వెలుపలకు అతన్ని ఈడ్చిరి. ఏ పనిలో ఉన్నాడండి ఈయన? అంటే స్వార్థ పనిలో ఇతను చనిపోయాడు అనుకుని పట్టణం వెలుపల పడేశారట. అంతే కదండి. ఈడ్చిరి అంటే ఏంటి? ఇప్పుడు అత్త కోడళ్ళు ఎవరైనా దెబ్బలాడుకున్నారనుకో, ఎవరో ఒకరు కొద్ది బలం ఉంటది, గెంటేస్తారు బయటికి. లేదంటే బలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బయటికి ఈడ్చుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అవునా కదండి? యూట్యూబ్ వీడియోలో వస్తున్నాయి కదా, బయటికి తీసుకొచ్చి మరి కొడుతున్నారు. ఇదేం పద్ధతి మరి మనకు అర్థం కాలేదు. కానీ
అలాగా ఈయన సువార్త పని చేస్తుంటే ఏం చేశారంటే చూస్తున్నాం కదండి, ఈ రోజు సువార్తకి వెళ్ళిన వాళ్ళని బస్సులు పగలగొట్టేయడం, ఆటోలు పగలగొట్టేయడం, చర్చిలు అన్ని చర్చి కూల్చడం, ఇవన్నీ చూస్తున్నాం యూట్యూబ్ వీడియోల్లో మనకు వస్తున్నాయి. అదే విధంగా ఈయన సువార్త చేసేటప్పుడంట ఈయన చనిపోయాడు అనుకున్నారంట, ఈయన కొట్టేశారంట. కొట్టేసి రాళ్లతో రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలకి లాగేశారు, ఇచ్చేయారండి. ఏమంటే ఇలాంటిది ఏమైనా జరిగిందా మనకి? నువ్వెవడరా చెప్పడానికి, అవతలకి వెళ్ళి అన్నారా? నన్ను అయితే 2 చేతులు కట్టేయారండి. ఇలాంటివి జరుగుతాయి. సువార్త పనులకి వెళ్ళినప్పుడు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే అందరికీ తెలియదు కదండి. మన వాళ్ళకే ఇదిగో ఆరాధన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇందుకే స్తుతి ఆరాధన నడిపించాను బ్రదర్ అన్నాడు ఒక అతను వచ్చి. ఓకే, వెళ్ళండి, గుడ్ బ్రదర్, బాగుంది, బాగా చేశారని అన్నాం. తర్వాత వాళ్ళ పాస్టర్ గారిని వెళ్ళి అతను బాప్తీసం తీసుకున్నారండి అన్నాను. లేదండి, ఇంకా తీసుకోలేదని. స్తుతి ఆరాధన ఎవరు చేశారండి? మీరే ఆలోచించుకోండి. ఓకేనా? అంటే యేసుక్రీస్తు వారు ఎలా ఆరాధించారో చూసాం, పౌలు గారు ఎలా ఆరాధించారో చూసాం. మరి ఇంతకీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వాక్యాలు ఇలాగే ఉంటాయి, వెనకాల ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రతి చర్చిలోనూ రాసి పెడతారు. ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఏమైనా అర్హతలు కావాలా? ఏం అవసరం లేదా? ఏమండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏదైనా అర్హత కావాలా వద్దా? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి, మీకు ఏం అర్హత కావాలి? భూలోకంలోనే ఇన్ని ఉంటే ఏమంటే దేవుడి దగ్గర ఉండవు అనుకుంటున్నారా? అవునా? ఉండవా? ఉంటాయి. ప్రత్యక్షపు గుడారము, ఈ గుడారాల్లోకి వెళ్ళినప్పుడే యాజకుడి దగ్గరికి అందరూ వెళ్ళిపోవచ్చా? ప్రధాన యాజకుడు మాత్రమే లోనకి వెళ్ళాలి. అక్కడ పాపాలు క్షమించబడాలంటే ప్రధాన యాజకుడు లోనకి వెళ్ళాలి. అవునా కదా? ఇవన్నీ మనం చదువుకున్నవే, ఇవన్నీ మనకు తెలిసే. కానీ ఏంటంటే స్కిప్ చేస్తూ ఉంటాం. ఏముంది, దేవుడికి ప్రార్థన చేస్తే అయిపోయింది. కానీ దేవుని దగ్గర మనం ఏదైనా చెయ్యాలి అంటే అర్హతలు కంపల్సరీ కావాలి. ఇప్పుడు దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలీయుల జనాంగంతో మాట్లాడుతూ ఏం చెప్పాడో ఆజ్ఞలు ఇస్తూ మాట్లాడతాడు చూడండి. నిర్గమకాండం 20:4. నిర్గమకాండం 20:4. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళే అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని ఆరాధింపకూడదు. చెప్పారా? మనం ఎన్ని విగ్రహాలు తయారు చేసుకున్నామంటే వస్తాయండి, ఇప్పుడు అన్నీ వస్తాయి. లోకాసువార్త 10:27. లోకాసువార్త 10:27. లోకాసువార్త, అతడు నీ దేవుడైన ప్రభువును నువ్వు పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని. ఏమండి, అన్ని పూర్ణం అంటున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చారు మీరు, అన్ని పూర్ణంగా ఉన్నాయా అంటే? పూర్ణం అంటే మీరు సంపూర్ణంగా మీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. అవునా? ఇప్పుడు అన్ని అంటే మీ మనసంతా దేవునికి అర్పితం అయిపోయిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత పాట కూడా పాడతాం కదండి, ఆ పాదమస్తకం నీకు అంకితం అంటాడు. ఇంతకీ ఈయన అంకితం ఆవిడ పాట పాడతాడు అంతే. అవునా? అలాగా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా, అన్ని దేవునికి ఇచ్చామంటే ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే మీరు టైం చూడరు. ఫస్ట్ కౌంటర్ ఏంటంటే, ఒకవేళ ఇచ్చారనుకో మీరు టైం చూడరు. దేవునికి ఇస్తే టైం అనేది తెలియదు. మీరు బైబిల్ చదువుతూ ఉన్నారు, అర్థం అవుతుంది అనుకోండి, ఇంకేమన్నారు, ఇంకేం చెప్పారు, ఇది ఇలా జరిగిందా, ఇలా ఉందా. ఇప్పుడు మీరు అందులోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక సినిమా చూస్తున్నట్టు ఉంటది. అర్థమవుతుందా మీకు? అంటే టైం ఇవ్వాలి. ఎవరికి? దేవునికి. అంటే పూర్ణం అంటే పూర్ణంగా మీరు సమర్పించేసుకోవాలి, ఇంకే ఆలోచన ఉండకూడదు అక్కడ. అంటే కొంతమంది చూడండి ఏకాంతంగా చదువుకోవాలంటారు. ఎందుకు? టైం ఇచ్చేయాలి, ఆ టైం ఇచ్చేయాలి ఆయనకి. ఇంకా మత్తయి సువార్త 10:37 నుంచి చదువుకుందండి. 37-38 మా తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించు
వాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఈ అర్హతలు కావాలా? ఈ అర్హతలు కావాలా అంటే, లేదండి ఈరోజు గుడి లేదు బడి లేదు, నా కొడుకు ముఖ్యం అన్నారనుకోండి, నీ కొడుకును కూడా తెచ్చి కూర్చోబెట్టాలి, నీ కొడుకు కూడా అన్ని నేర్పించాలి, నీ కూతురు కూడా అన్ని నేర్పించాలి దేవుని మాటలు. ఇప్పుడు ఇది కూడా అర్హతేనా? ఇది కూడా అర్హతే. ఈ పని చేయకుండా వచ్చి ఆరాధిస్తే ఏం ప్రయోజనం అండి? మీరు వస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు? ఇంటి దగ్గర టీవీ చూస్తారు, గేమ్స్ ఆడతారు. ఇది ఏమవుతుందంటే అర్హత కోల్పోయినట్టే కదా. ఇంకొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇప్పుడు మీరు దేన్ని విగ్రహంగా చేసుకున్నారో చూపెడతాడండి. 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగానే కాలో చెయ్యో ఇలాంటి అనుకోకండి. అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇప్పుడు ధనాపేక్షను ఏమంటున్నాడంటే, మళ్ళీ చదవండి చివరి మాట, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఇప్పుడు ధనాపేక్ష ఏంటంట? అయిపోయింది, అంతే కదా. మన ధనాపేక్షతో ఉన్నామంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? చెయ్యొద్దని చెప్పాడు. అంటే చెయ్యొద్దన్న పని ఎంతమంది చేస్తున్నామండి? ఇప్పుడు ఎలా ఉన్నాం మనం? దేవుని యొక్క మహిమని ఏ స్వరూపానికి మార్చేసాం? ఇదిగో నీ జోబులో 500 నోటు పెట్టుకున్నారు కదా, ఈ జోబులో 100 రూపాయల నోటు పెట్టుకున్నాం కదా, ఆ నోటు యొక్క మహిమ స్వరూపానికి మార్చేసామంట. క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడంటే, నాకు డబ్బు ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, నేను బ్రతకడానికి దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు కాబట్టి నేను దేవునికి బహు ఇష్టుడిని అనుకుంటున్నాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. ఏ ఆరాధన? ఇదిగో క్రీస్తుని తండ్రిని ఆరాధిస్తానని ఇక్కడికి వచ్చి ఏ ఆరాధనలో ఉండిపోయాడు అంటే, క్రైస్తవుడు నేను చెయ్యట్లేదు అనుకున్నాడు, కానీ ఏం చేస్తున్నాడంటే విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు. చంపేయండి అంటున్నాడు. అంటే ఇది చంపిన తర్వాతే నువ్వు ఆరాధనకి అర్హుడు. ఇది చంపితేనే నువ్వు ఆరాధన చేయాలి. ఇది చంపకుండా నేను ఆరాధన చేస్తున్నానంటే ఏమండి? చూసారా ఎన్ని అర్హతలు కావాలో, ఎన్ని అర్హతలు కావాలో. ఇంకా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం ఏంటంటే దేవునితో వైరమంట. దేవునితో వైరమంట అంటే ఈ లోకాన్ని స్నేహిస్తేనే కదండి మరి ఆ లోకాన్ని మనం ఇక్కడ తీసుకురాగలదు. ఇలాంటి మాటలు కూడా వింటాం. ఇప్పుడు లోకంతో స్నేహం చేయకు, లోకంతో స్నేహం చేయకు, లోకంతో స్నేహం చేయమని ఎక్కడా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు పాపుల దగ్గరికి వెళ్ళాడు, కానీ పాపులతో స్నేహం చేశాడండి? పాపుల దగ్గరికి వెళ్ళాడు ఎందుకు? రక్షించడానికి. ఈయన పాపులతో తిరిగాడు ఎందుకు? రక్షించడానికి. అంతేగాని వాళ్ళతో ఉండిపోలేదు కదా, వాళ్ళ దగ్గర ఉండిపోలేదు కదా. ఏమంటున్నాడంటే ఇంకా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికే శత్రువు అంటండి. ఏమంటున్నారంటే దేవునికి శత్రువు అంట. ఇప్పుడు దేవునికి శత్రువు అయితే దేవునికి ఆరాధన ఏం చేస్తాం? చెల్లుతుందా? ఈ ఆరాధన కూడా కావాలి. ఇంకా ప్రకటన గ్రంథానికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, పిరికి వారును దేనికి పిరికి? బొద్దింకంటే భయం అదా? బల్లికి భయపడతారదా? ఏమంటే దెయ్యం వచ్చిందని భయపడతారదా? దేనికి పిరికి? పిరికివారంటే ఎవరంటే? దేనికి పిరికివారు? సాతానుకు భయపడుతున్నారు మీరు. సాతానికి భయపడేవారు ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ కావాలి? సాతాను పర్మిషన్ కావాలి. మీరు సాతానుకు భయపడి వస్తాం మానేస్తున్నారంటే ఎవరికి భయపడ్డట్టు? ఇంకా ఉంటాయండి, ఇలాంటి చాలా ఉన్నాయి. దీని గురించి తర్వాత మాట్లాడడం. పిరికివారును, అవిశ్వాసులను. ఏంటి విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటో తెలియదు. విశ్వాసం గురించి పరిశీలించడు. విశ్వాసం గురించి ఏం చెప్పారో ఆలోచించడు. అంటే విశ్వాసం గురించి తెలియని వాడు విశ్వసించాడు అంటే ఎలా విశ్వాసం అనుకోవాలి? అవునా కదండి? విశ్వాసం గురించి తెలియని వాడు ఎవరిని విశ్వసించాలో తెలియాలి కదా. అవునా? ఎవరిని ఇదిగో ప్రతి ఒక్కడిని మీ కంపెనీలోకి వెళ్ళి పనిచేసే వాడిని కూడా గుడ్ మార్నింగ్ ఎండి సార్ అన్నారు అనుకోండి, ఎలా ఉంటదంటే? పని చేసే విధానం కూడా తెలియాలి కదా. పని చేసినప్పుడే విశ్వాసి.
క్రియలతో విశ్వాసం కావాలి. నేను పని చేయను, ఏం చేయను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, కానీ నేను విశ్వాసం అంటే ఎలా చెప్పగలదు? అందుకనే అవిశ్వాసులను అంటున్నాడు చూడండి. నెక్స్ట్ అసహ్యులు అంటే ఎవరు? దేవునికి నచ్చకుండా ఏదైతే హేయ క్రియలు చేస్తున్నారో వాళ్ళందరూ దేవునికి అసహ్యులే. ఇంకా నరహంతకులు అంటే మీరు లోకంలోకి వెళ్ళిపోకూడదు. మీరు సహోదరుని ద్వేషిస్తే బైబిల్ దగ్గరికి రావాలండి. నరహంతకులను, వ్యభిచారులను, ఇందాక అన్నాడు కదా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మాట్లాడుతున్నారు. అంటే లోకంతో కలిసిపోతే దేవుని విడిచిపెట్టినట్టే, అంతే కదండి. అదే వ్యభిచారం. ఓకే, మాంత్రికులను ఇది వరకు ఉండేవాళ్ళు మాంత్రికులు, ఇప్పుడు మన దగ్గర ఉంటారు మాంత్రికులు. ఎలా ఉంటారంటే ఏమీ లేదన్నా, ఇక అయిపోద్ది, ఎందుకు చూడు 2 నిమిషాలు అంటాడు. ఈ 2 నిమిషాలు మాయమైపోతాయి, కానీ అది అవ్వదు. అవునా కదా? ఎందుకంటే రేపు పొద్దున్న నేను బైబిల్ మొత్తం ఇది నేను కంఠస్థ పడేసి చెప్పేస్తానంట. నెక్స్ట్ వీక్ అడిగితే ఏమంటారు? టైం మాయ అయిపోయింది. అవునా కదా? ఇలాంటి మాయలు చేసి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఇంకా సహోదరుల మీద సహోదరికి మాంత్రికుల తర్వాత అండి ఉన్నారు. మొదటి శతాబ్దంలో మాంత్రికులు కూడా, ఓకేనా, ఎన్నో పుస్తకాలు కూడా కాల్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇంకా మాంత్రికులను ఎవరని చెప్పుకున్నామండి వీళ్ళు. ఇప్పుడు మనం ఈ రోజు చెప్పుకున్న విగ్రహారాధికులు ఎవరు? ధనాపేక్ష ఉందంటే ఎవరిని ఆరాధిస్తున్నట్టు? అంటే ఇప్పుడు ధనాపేక్ష ఉన్న మనం అంతా ఎవరిని ఆరాధిస్తున్నట్టు చెప్పండి? పర్లేదు, ఏమనుకోలే. అంటే ఏ విధంగా క్రైస్తవ్యం మారిపోయిందో ఆలోచించుకోండి. ఇంకేమంటాడు? విగ్రహారాధికులను, అందరూ నోరిప్పితే అబద్ధం అండి. ఈయన్ని తొక్కేయాలంటే నేను అతని దగ్గర అబద్ధం చెప్పాలి. అవసరమా? అబద్ధికులు ఎన్నో ఇంకా చెప్పుకుంటా పోతే తెల్లారిపోద్దు. కానీ అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదరు. ఇది 2వ మరణం. ఎన్నో మరణం అండి? ఎప్పుడు ఉంటది ఇది? ఎప్పుడంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన, చాలా సార్లు చెప్తాను నేను ఈ విషయాన్ని. 2వ మరణం అనగా యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన తర్వాత, ఇదిగో నీతిమంతులందరూ, కుడివైపున ఉన్న వారందరూ, ఆశీర్వదింపబడిన వారందరూ ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఎడమ వైపున ఉన్న వారందరూ, మేకలు ఎక్కడికి వెళ్తాయి? తీకండి చాలు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? అగ్ని గంధకములతో. అంటే గంధకాన్ని మీరు చూసారా? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆవిడెవరు? లోతు భార్య. ఆవిడ ఉప్పు స్తంభం అయిపోయినప్పుడు ఏం జరిగిందండి? అగ్ని గంధకాలను రప్పించాడు సదోమ గొమొర్ర నాశనం చేయడానికి. అలాంటిది నిత్యము మండుతూనే ఉంటదంట. మీకు ఎగ్జాంపుల్ గా అక్కడ చూపించాడు, ఇలా కాలుస్తాను అని. ఇప్పుడు ఏం చేస్తాడంట? కాల్చడంట. ఏం చేస్తాడో చూడండి, మళ్ళీ చదవండి అన్నమాట. అగ్ని గంధకములతో మండు గుండములో తీసుకెళ్లి పడేస్తాడండి. కురిపించడు, ఇంకా కురిపిస్తాలు లేవు, మనల్ని తీసుకెళ్లి అందులో పడేస్తాడు అనమాట. ఇది ఎవరంతా? వీళ్ళందరూ పిరికివారు, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను. అందరూ విగ్రహారాధికులు అనగానే ఎవరినో తీసుకోకండి, మనల్ని తీసుకోవాలి. బయట ఆరాధించే వారిని తీసుకోకండి. మన గురించి చెప్తున్నాడు, క్రైస్తవులకి చెప్తున్నాడు. విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అండ్ ఇప్పుడు వరకు చూసుకున్నాం కదా ఆరాధనలన్నీ. మరి ఇవన్నీ బైబిల్లో రాయించలేదు, చక్కగా రాయించాడు. ఇదిగో ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తే ఇవి మానేసి ఇదే నిజమైన ఆరాధన అంటే, ఇదిగో ఈ స్థలంలో ఆరాధిస్తేనే దేవుణ్ణి ఆరాధించినట్టు అంటే ఏంటండి ఇది? ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆరాధించేటప్పుడు కూడా మనము ఫిలిప్పీలకు రాసిన 3:19 ఒకసారి చూడండి. ఒకవేళ దేవుడు చెప్పినట్టు ఆరాధించకపోతే, ఈ లోకంలో దేవుణ్ణి మనం అనుకున్నట్టు ఆరాధిస్తే ఏమంటున్నారు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే. అంటే ఇది భూమి మీదకి మాత్రమే ఆరాధన, దేవునికి ఆరాధన. ఆలోచించండి. ఇలాగా మనం ఏదైతే ఆరాధన అని ఫిక్స్ అయిపోతున్నామో అది ఆరాధన అనుకోవడం మన పొరపాటు, అంతే కదండి. ఏదైతే దేవుడు చెబుతున్నాడో దాన్ని ఆరాధనగా తీసుకోవాలి. మనం ఎలా ఆరాధించాలో ఆల్రెడీ ఇంతకు ముందు మనం సజీవయాగంగా ఆయనకి సమర్పించుకోవాలి. ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే, ఏం చేయాలి? ఆత్మతో ఆరాధించాలి అంటే ఏం చేయాలంటే, మీరు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నారో
అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుని సత్యముతో ఆరాధించాలి. సత్యం అంటే వాక్యం. అంటే మీరు వాక్యాన్ని ప్రకటిస్తున్నా ఏం చేయాలండి? ఆయన అద్భుత కార్యాలను చేయాలా, చెప్పాలా? ఆయన అద్భుత కార్యాలను ఎప్పుడైతే చెబుతున్నారో, ఇది ఇలా పరిశుద్ధాత్మను మీరు పొందుకుని ఆయన అద్భుత కార్యాలు ఆయన ప్రకటిస్తున్నప్పుడు, ఆయన కీర్తిస్తున్నప్పుడు, మీరు సంభాషణ చేస్తున్నప్పుడు, ఇది ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నప్పుడు, ఇవన్నీ స్తుతి విధమేదనగా ఇదే. అంటే మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మీలోకి స్వీకరించి, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని చదవడం, నేర్చుకోవడం, సంభాషించడం ఇవన్నీ చేస్తున్నారో, దీనినే ఆరాధన. ఆత్మను పొందుకున్నారు, సత్యముతో పని చేస్తున్నారు. ఇవి రెండు ఉండి ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే దేవునికి ఇష్టమైన వారు. అలా ఆరాధించాలి. కానీ మనం ఏదో ఇదిగో దేవదూత ఆరాధన అందించగలిగి నెక్స్ట్ వ్యర్థమైన ఆరాధన చేస్తూ ఇలాగ తెలియబడని దేవునికి ఏదో మేము చేస్తున్నాం, ఇదే మేము ఆరాధన అనుకుంటున్నాం అని ఇష్టం వచ్చినట్టు చేయడం, ఇవన్నీ కాకుండా ఆత్మతో అనగా పరిశుద్ధాత్మను సంపాదించుకుని ఇదిగో సత్యవాక్యం అనే ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించుకుంటూ మీరు సంభాషణ చేసుకుంటూ ఇంకా ఏం చేయాలంటే ఆయన అద్భుత కార్యాలను ప్రజల్లో ప్రకటించాలి. ఇది ఆరాధన. ఇదండి ఆరాధన అంటే. వీటితో ఇప్పుడు సత్యవాక్యమును సరిగా విభజించుకుంటూ సత్యం గురించి ఏం చేయాలి? సత్క్రియలు కూడా చేయాలి. ఇప్పుడు సత్క్రియలు చేస్తే మీరు ఏం చేసినట్టు? దేవుడు పని చేస్తే ఏంటంటే అది ఆరాధన అండి. మీరు పని చేస్తేనే ఆరాధన. ఇప్పుడు పిఎం దగ్గరికి వెళ్ళి మీరు పిఎం అని ఎన్నిసార్లు అన్నా, పిఎం ఏం చెప్తున్నాడో అది చేయాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అది చేయాలి. ఏ దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. ఇలా చేస్తేనే అది ఆరాధన అవుతుంది. ఇదిగో లేదు నేను ఎన్ని సంవత్సరాలైనా నేను ఒక పాట పాడే ఆరాధిస్తాను, నేను ఇలాగే ఆరాధిస్తాను అని మనం ఒకవేళ అదే కోవలా ఉండడానికి ప్రయత్నిస్తే ఇంకా దానికి మనం ఏం చేయలేం. మనం దేనికి వచ్చినట్టంటే రోమీ పత్రిక 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. అటివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఇలాగే జరుగుతుందండి. ఎందుకంటే అటు వారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులంట. ఒకవేళ ఇన్ని మాటలు విన్నా ఇంకా నేను దేవుడిని ఆరాధించడం అంటే ఇదే, ఈ లోకంలో ఎలా ఆరాధిస్తున్నారో అదే అని మనం ఒకవేళ అనుకుంటే మనం దేనికి దాసులు అంట? మన కడుపుకే. నేను దేవుడి దగ్గరికి నా కడుపు నిండడానికే వస్తున్నాను, దేవుణ్ణి నేను ఆరాధించడానికి కాదు అన్నట్లేదండి మాట. కాబట్టి మనం ఆత్మతో పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మను దేవుడు వరంగా ఇచ్చాడు కాబట్టి, ఈ పరిశుద్ధాత్మతో సత్యము అనగా వాక్యమే సత్యము, ఈ వాక్యాన్ని ప్రచురించేవారుగా, ప్రకటించేవారుగా, ఈ వాక్యంలో ఉన్న అద్భుత క్రియలను మనం సంభాషించేవారుగా ఉండి ఆయనకు కీర్తి తెచ్చేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందా అంటే, పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో 2 వారాల నుంచి మిమ్మల్ని ఎలా ఆరాధించారో, ఈ లోకంలో ఎలా ఆరాధిస్తున్నారో, బైబిల్లో మీరు ఎన్ని ఆరాధనలు చెప్పారో అవన్నీ పరిశీలించుకుని మేము ఏ విధంగా ఆరాధించాలో నేర్చుకున్నాం తండ్రి. మరి అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేమందరం మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా ఉండగలుగుటకు, మీకు కీర్తి తెచ్చిపెట్టే పిల్లలుగా మేము బ్రతకగలుగుటకు మాకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.